శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రేమ ఉన్న చోట గొడవలు ఉండడం అనేది చాలా సహజం. కానీ ఆ గొడవలే మనిషిని దూరం చేసేంతలా మారినప్పుడు ఎలా ఉంటుంది? మిథున రాశి జాతకులారా, మీరు గడిచిపోయిన కాలంలో మీ యొక్క జీవిత భాగస్వామితో పడిన సంఘర్షణలు అన్నీ ఇన్ని కావు. జూన్ 16 మంగళవారం. ఈరోజు సాయంత్రం మీ యొక్క భాగస్వామి మీకు ఇవ్వబోయే ఒక గిఫ్టు మీ మధ్య ఉన్నటువంటి అగాధాలను తుడిచిపెట్టుకోబోతుంది. మీరు అస్సలు ఊహించని ఆ గిఫ్టు ఏమిటి? మరి ఆ యొక్క బహుమతి రాగానే మీ మధ్య ఉన్న దూరం నిజంగానే ముగిసిపోతుందా? మీరు నమ్మలేని నిజం ఒకటి ఉంది. అది ఏంటో ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా చెప్తాను. దయచేసి మీరు వీడియోని మాత్రం చివరి వరకు చూసిన తర్వాతే జడ్జ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు మరి ఈ వీడియోనిక మొదలు పెడదాం. మిథున రాశి వారు ప్రేమలో ఎప్పుడూ ఒక స్నేహితుడిలా ఉండాలని కోరుకుంటారు. మీరు మీ భాగస్వామికి కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుడిలా కూడా ఉండాలని ఎప్పుడూ అనుకుంటారు. కానీ మీ మనసులో ఉన్న భావాలను సరిగ్గా వ్యక్తపరచలేక చిన్న చిన్న అపార్థాలకు దారి తీసుకుంటారు. మీ యొక్క భాగస్వామి మీ నుండి కోరుకునేది కేవలం సమయం. కానీ మీరు మీ యొక్క ప్రపంచంలో మీరు మునిగిపోతారు. ఈ యొక్క వ్యత్యాసమే మీ యొక్క బంధంలో అగాధాలకు, సమస్యలకు, ఇబ్బందులకు మరి కారణం అవుతుంది. గత కొన్నేళ్లుగా మీ మధ్య ఉన్న మౌనం, ఆ మాటల్లేని రోజులు, ఒకరినొకరు అర్థం చేసుకోలేక పడినటువంటి ఆవేదన, వీటన్నింటినీ మీరు మౌనంగా భరించారు. ఇక మన మధ్య ఏమీ లేదు అనే స్థాయికి వెళ్ళిన మీ బంధం ఇప్పుడు ఒక క్లిష్టమైనటువంటి మలుపులో ఉంది. మీ ఇద్దరి మధ్య దూరం పెరిగి ఒక అగాధం ఏర్పడుతుందని మీరు నిశ్చయించుకున్నారు. కానీ మంగళవారం ఉదయం నుండి మీ యొక్క భాగస్వామి ప్రవర్తనలో ఒక వింతైనటువంటి మార్పును మీరు ప్రత్యేకంగా గమనించబోతున్నారు. ఇదంతా గనక వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా ప్రధానంగా ఉంటాయి. మరి జూన్ 16 మంగళవారం సాయంత్రం మీ యొక్క భాగస్వామి మీకు ఒక గిఫ్టు ఇవ్వబోతున్నారు. అది ఖరీదైనటువంటి వస్తువు కావచ్చు, లేదా మీరు ఎంతో కాలంగా కోరుకుంటున్న ఒక ప్రయాణం కావచ్చు. కానీ ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు వారు చెప్పే మాట, లేదా ఆ గిఫ్ట్‌తో పాటు వారి పాటు ఉండే ఒక చిన్న లేఖ మీ యొక్క కళ్ళ వెంట కన్నీళ్లు తిరిగేలా చేస్తుంది. మీరు మిమ్మల్ని వారు మిమ్మల్ని అడగబోయే ప్రశ్న, ఇప్పటి వరకు జరిగినదంతా వదిలేసి మనం కొత్తగా మన జీవితాన్ని మొదలు పెడదామా అనేటువంటి మాట. మీరు ఎందుకు ఆశ్చర్యపోతారంటే, మీరు కూడా వారి నుంచి ఇలాంటి స్పందన వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇన్నాళ్ళు వారు మౌనంగా ఉన్నది మీతో గొడవపడి, మిమ్మల్ని ద్వేషించి కాదు, మీపై ఉన్న ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక అని మీకు అర్థమవుతుంది. ఆ గిఫ్ట్ కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు, అది వారు తమ తప్పును అంగీకరిస్తున్నట్లుగా సంకేతం. ఆ క్షణం నుంచి మీ మధ్య ఉన్నటువంటి అగాధాలు పూర్తిగా తొలగిపోతాయా అంటే, మీరు పడే ఆనందం, మీ యొక్క భాగస్వామి కళ్ళల్లో కనిపించే మార్పు మీ యొక్క బంధాన్ని ఒక ఒక కొత్త పుంత తొక్కించబోతుంది. ఇది కేవలం పాత గొడవలను మర్చిపోవడం కాదు, ఇది కొత్తగా పుట్టడమని మీరు గమనించవలసినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఈ మార్పుకి ప్రధానమైన కారణం మీ యొక్క భాగస్వామికి కలిగిన
నిజమైన పరివర్తన. మిమ్మల్ని కోల్పోతాననే భయం వారిలో కలిగింది. అంతేకాదు మీ మధ్య ఉన్న దూరం వారికి కూడా తీవ్రంగా బాధించింది. గ్రహాల ప్రభావం వల్ల ఇప్పుడు వారిలో ఉన్నటువంటి అహంకారం తొలగిపోయి ప్రేమ కురిపిస్తుందని మీరు ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు మిత్రమా. అయితే ప్రస్తుతం మీ యొక్క సప్తమ స్థానం అంటే భాగస్వామి స్థానం శుక్రుడు అత్యంత బలంగా ఉన్నాడు. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న చేదు జ్ఞాపకాలను తొలగించి మధుర జ్ఞాపకాలను తిరిగి తెచ్చే యోగం. గ్రహాల అమరిక ఇప్పుడు మీరు ఒకరినొకరు క్షమించుకోవడానికి మరి ఆత్మీయంగా కలుసుకోవడానికి అత్యంత అనుకూలమైనటువంటి సందర్భాన్ని, ముహూర్తాన్ని కూడా ఈ యొక్క గ్రహస్థితులనేవి మీ యొక్క జీవిత భాగస్వామి విషయాన్ని ఈరోజు డిసైడ్ చేసే పరిస్థితిలో ఉంది మిత్రమా. అయితే ఆ గిఫ్ట్ వల్ల మీకు కలిగే అతిపెద్ద లాభం బంధం యొక్క పునర్జీవం. అంటే బంధం మళ్ళీ పుట్టడం, దానివల్ల మీరు కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ మీ జీవితంలో మీరు తిరిగి పొందుతారు. అయితే ఈ మార్పు తర్వాత మీ యొక్క భాగస్వామికి మీరు ఇచ్చే గౌరవం, మీరు చూపించే ప్రేమ మరింత పెరగాలి. అది మీ మీద అదనపు బాధ్యతను తెస్తుంది. ఆ యొక్క బాధ్యత మీరు సంతోషంగా స్వీకరిస్తే మీ యొక్క జీవితం మళ్ళీ పండగలాగా మారి పునర్వైభవాన్ని మీరు మరి సంతోషంగా స్వీకరించేలా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఆ గిఫ్ట్ తీసుకున్నప్పుడు ఆవేశపడకండి. వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకోండి. మీ యొక్క భాగస్వామిని ఏమాత్రం కూడా విమర్శించకండి. పరిహారంగా ఈ మంగళవారం రోజున లక్ష్మీదేవికి లేదా మీ ఇష్టదైవానికి 2 ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఇది మీ యొక్క బంధంలో ఉన్న ప్రతికూలతను తొలగించి ప్రేమను ప్రత్యేకంగా స్థిరపరుస్తుంది. అయితే క్షమించడం బలహీనత కాదు, అది ప్రేమలో ఉన్న అతిపెద్ద బలం. జూన్ 16న మీ భాగస్వామి ఇచ్చే ఆ గిఫ్టు కేవలం మీ చేతిలో రాబోయే వస్తువు కాదు, అది మీ జీవితానికి తిరిగి వచ్చిన ఆనందం. అగాధాలు అని మీరు అనుకున్నవన్నీ కేవలం అపోహలని, మీ ప్రేమ అపారమైనదని ఆ రోజే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కానీ ఆశ్చర్యపడకండి, ఆనందించండి. ఎందుకంటే మీ యొక్క జీవితం మళ్ళీ ఇద్దరి కళ్ళల్లో ఆనందాన్ని చూడబోతుంది. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి ఆనందం అందరికీ అత్యంత సామాన్యంగా రాదు. మీకు వచ్చిందంటే అది మీ యొక్క అదృష్టమనే చెప్పాలి. కాబట్టి ఈరోజు మీ యొక్క పరిస్థితిని బాగు చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.